దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చేర్చుకుంటున్నాను. వాడి వాక్య భాగం సెలవిచ్చినట్టుగా వచ్చిన ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళాం. స్తోత్రం నైనా మహాపరిశుద్ధుల మహోన్నతుల ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చేర్చుకున్నాం తండ్రి. అయ్యా ఇందునైతే మధ్యాహ్న కాలంలో నీ పాసం చేరిన మెరుగు దేవుడు నైనా ప్రభా స్తోత్రం తండ్రి. మా కొరకు మా పాపం నిమిత్తం తండ్రి నైనా ప్రభా అయ్యా నాయన స్తోత్రం తండ్రి. నువ్వు ఆ శిలువలో చేసిన యాగాన్ని ఆ శిలువలో చేసినటువంటి దేవా నాయన ప్రభా స్తోత్రం తండ్రి నాయన. ఆ 7 మాటలను మేము జ్ఞాపకం చేసుకొచ్చుగా దేవా నాయన ప్రభా స్తోత్రం నాయన. మనం బలపరచు తండ్రి నాయన, మేము కాదు నాయన. అయ్యా నీవే స్తోత్రం తండ్రి నాయన. మాతో మాట్లాడించమని దేవాలైనా ప్రభా స్తోత్రం తండ్రి నాయన. అడుగుచున్నాం నేను కొన్నాళ్ళు బలపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి ఆయన. మీ కొన్నాళ్ళు స్తోత్రం తండ్రి నాయన. వివరించిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని గట్టకి దాని ప్రకారం నడవగట్టకి సహాయం తెచ్చేయమని, మనం తప్పులుంటే దయతో క్షమించి వేపునామానికి సంస్థకంతా మహిమ ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువుల రక్షకుడు వేసే పరిశుద్ధ నామటి వేడుకొచ్చున్నాం పవిత్రండి. ఆమేన్. మరి వాక్య భాగం మనం చూసినట్లయితే మన లోకారక్షణ వార్త 23వ అధ్యాయము మరి 34వ వచనం. మనం యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు మరి తను శిలువలో పలికినటువంటి మొదటి మాటకు మనం చూస్తున్నాం అనమాట. ఈ మొదటి మాట కూడా మరి ఏ విధంగా ప్రారంభించాలంటే ప్రార్థనతో మనం ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు మరి శిలువలో పలికినటువంటి 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవిగా మనం చూస్తున్నాం. మరి మనం చూసినట్లయితే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు మరి పుట్టిన వెంటనే వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంటుందండి. ఇంకా ఏం మాట్లాడితే ఫస్ట్ ఏం మాట్లాడేది మనకి బాగా జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మాట్లాడిన మాటలు చాలా జ్ఞాపకం ఉంటాయి మనకి. ఈ మాట మాట్లాడారు, ఈ మాట మాట్లాడారు. మరి అలాగే మరి మొదటి మాటలు మనం ఎలా గుర్తు చేసుకుంటామో చివరి మాటలు కూడా అంతే శ్రేష్టమైనవిగా మరి ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట. యేసు ప్రభు వారు మన శిలువలో పడుతున్నటువంటి 7 మాటల్లో మరి ఎంతో ప్రాముఖ్యమైన మాటలుగా మనము చూస్తున్నాం. మరి చాలామంది మరి చివరి మాటల గురించి మరి మన ఇళ్ళలో ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు చివరి మాటలు ఏం చెప్పారో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు. కొంతమంది అయితే మరి ఏమైనా ఆస్తులు దాచిపెట్టారేమో ఆస్తులు రాసిస్తారు. అలాగే కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట. మరి ఆ విధంగా చివరి మాటలు కూడా ఎంతో శ్రేష్టమైనవి ప్రత్యేకమైనవిగా మనము చూస్తున్నాం అనమాట. ఆ చివరి మాటల్లో మరి కొంతమంది భక్తులు మరి రాసి ఉన్నారు చివరి మాటలు. కార్ల్ మార్క్స్ అంటే చివరి మాటలుగా ఏం మాట్లాడారంటే, ఎవరైతే తన జీవితాన్ని సంపూర్ణం చేయలేకపోయారో వాళ్ళే చివరి మాటలు మాట్లాడతారు అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మరి జాన్ స్పర్జన్ గారిని ఆయన చివరిగా ఏం మాట్లాడారంటే, దేవుడు మనల్ని మన కొరకు దేవుడు మరణించి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మరి ఆ విధంగా మరి యేసు ప్రభు వారు పలికినటువంటి చివరి మాటలు మరి ఎంతో శ్రేష్టమైనవిగా మనం చూస్తున్నాం అనమాట. మరి ఒక విధంగా మనం చూస్తున్నట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా చేసుకునే పండుగ ఇది ఒకటేనంట. ప్రపంచం అంతా కూడా చేసుకునే మరి భారతదేశంలో కొన్ని పండుగలు చేస్తారు, విదేశాల్లో కొన్ని పండుగలు చేస్తారు. కానీ ప్రపంచం అంతా కూడా చేసుకునే పండుగ ఇది ఒక్కటిగా కనబడుతుంది. అది కూడా ఏ విధంగా అంటే యేసు ప్రభు వారి యొక్క జననము, మరణము, ఆయన పుట్టుక, ఆయన ఏ విధంగా జన్మించారు, మరి ఆయన ఏ విధంగా జీవించారు, మరి ఆయన ఏ విధంగా మరణం పొందాడు, మళ్ళీ ఆయన ఏ విధంగా తిరిగి రాబోతున్నాడు, ఇవన్నీ కూడా చేసేదానికి మన గుడ్ ఫ్రైడేగా మనము ఈ శుభ శుక్రవారాన్ని మనం ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఏంటంటే శుభ శుక్రవారము అని అర్థం అనమాట. మరి ఆ విధంగా మరి యేసు ప్రభు వారు మరణించి మనకి జీవితాన్ని ఇచ్చారు. యేసు ప్రభు వారికి మరణం నుంచి మన యొక్క జీవితం స్టార్ట్ అయినట్టుగా మనము తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మరి యేసు ప్రభు వారికి మరణం ద్వారానే మనం ఇక్కడ మనకి మన జీవితాలు స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి చూసినట్లయితే మరి ఇందాక భాషగా చెప్పారు కదండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మనకు కూడా ఆ విధంగా పరిమళ వాసనగా మనం ఉండాలంటే యేసు ప్రభు వారు మనం పలికిన శిలువలో పలికిన 7 మాటలను కూడా మనము ధ్యానించవలసిన వారు అన్నమాట. మరి ఆ విధంగా మరి యేసు ప్రభు వారు మొదటగా తండ్రి మీరు ఏం చేయించున్నారు వీరిని క్షమించండి అని చెప్తా ఉన్నారు. తండ్రి మీరు ఏం చేయించినంటే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన్ని ఎంతగానో అప్పటికి ఎన్నో దెబ్బలు పొంది ఉన్నారు, ఎంతగానో హింసించారు. ఆయన వీపు నాగలు చాలా వల్లే ఉందంట. మరి ఆ విధంగా చూసినట్లయితే ఆయన 5480 గాయాలు అయ్యాయంట. ఆయన శరీరం మీద 5480 గాయాలు. ఆ గాయాలు కాకుండా 150 గాయాలు చాలా విపరీతమైన గాయాలు. మరి మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఏమంటామండి, అయ్యో అని చెప్పేసి మంచం ఎక్కేస్తాం, పనులు చేయము.
కదా. చిన్న చిన్న దెబ్బలకే మనం తట్టుకోలేము, కానీ యేసు ప్రభు వారు మరి అన్ని గాయాలు పొంది అంత రక్తం కాదు అంత బాధను అనుభవిస్తూ కూడా ఆ శిలువలో ఏమని చెప్తారంటే, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు గారికి వీరిని క్షమించమంటున్నారు. అంత బాధలు పెట్టారు ఆయన్ని. అప్పటికే ఆయన ఎంతో రక్తం పోయింది, ఎంతగానో ఆయన కృషించిపోయారు. అయినప్పటికీ ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ బాధలతో పాటు ఆయన హేళన చేస్తున్నారు. ఒక పక్క ఆయన వస్త్రాలు చింపేసి ఆ వస్త్రాలను చీట్లు వేసుకుంటున్నారంట. ఆ వస్త్రాలు ఎవరికి కాలేదు. అంత అవమానపరుస్తున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు వాళ్ళని క్షమించమని ఇక్కడ కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మనల్ని ఎవరైనా హింసించినప్పుడు మనం ఎవరిని క్షమించగలుగుతున్నామా? అటువంటి వారు అలా ఉన్నాం మనం. అంటే యేసు ప్రభు వారి శిలువలో అంత బాధను అనుభవిస్తూ కూడా వాళ్ళందరినీ కూడా క్షమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవలసిన వారుగా ఉన్నామంట. మరి చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి ఇక్కడ మనకి క్షమించమని చెప్పి ఉన్నారు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకి పరలోక ప్రార్థన ఉంటుంది. పరలోక ప్రార్థనలో ఎవరు, తండ్రి మా పాపను క్షమించిన ప్రకారం వీళ్ళు మా పాపములు క్షమించమని ఉంటుంది అనమాట. మరి మన యొక్క పాపాలను మనం ఎవరైనా పాపాలను మనం క్షమించినట్లయితే మన పాపాలు కూడా క్షమించబడతాయని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. మరి ఆ విధంగా మరి ఒకరికొకరు మనం పాపాలను క్షమించుకోవాల్సిన ఉన్నాం అనమాట. మరి అలాగే చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు మరి పక్షవాయువు గల ఒక మనిషిని మనం చూస్తున్నాం. చూసినట్లయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు. ఇక్కడ ఒక యేసు ప్రభు వారు మరి కొన్ని అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు పరుస్తున్నారు చాలా మంది అని చెప్పేసి ఒక పక్షవాయు గల మనిషిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారంట. అక్కడ స్థలం లేనందున ఇంటి పైన అది ఓపెన్ చేసి అక్కడి నుంచి దించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ పక్షవాయు గల మనిషితో యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, కుమార్తె నీ పాపములు క్షమించబడినవి అని చెప్పారు. అక్కడ పరిశీలనలు వాళ్ళందరూ కూడా ఉన్నాయి. ఈయన పాపాన్ని క్షమించడానికి, ఒక మనిషిని పాపాన్ని క్షమించడానికి ఈయనెవరు అని మరి వాళ్ళందరూ సరుకొచ్చినప్పుడు మరి కింద వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనం చూడండి. ఈ పక్షవాయువు గల వారితో నీ పాపము క్షమించబడి అని చెప్పుట సులభమా? నీకు లేచి నీ పరుపు ఎత్తుకుని పోవని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నామని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకుని వారందరి ఇంత నడిచిపోయింది కనుక వారందరూ విభ్రాంతి నొందిరి. మరి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, పరిశీలి ఈయనెవరు క్షమించబడడానికి, పాపాలు క్షమించడానికి ఈవెనెవరైనా వాళ్ళందరూ సనుకుంటే అక్కడ అన్నారు మనుష్య కుమారుడికి అధికారము కలదు అని చెప్తారు. అంటే ఆయన్ని వాళ్ళందరూ కూడా దేవుడిని ఒప్పుకోవట్లేదు. అప్పటికి ఆయన చెప్తున్నారు మనుష్య కుమారుడికి ఈ భూమి మీద అధికారము కలదు అని. మరి యేసు ప్రభు వారు మనుష్య కుమారుడికి లోకానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ యేసు ప్రభు ఒక మనిషిగానే గుర్తించారు, కానీ ఆయనే మన నిజమైన రక్షకుడని గుర్తించలేకపోయారు. అందుకనే ఆయన్ని సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. మన అలాగే మన యొక్క పాపాలు పోవాలంటే మన యొక్క పాపాలు మన యేసు ప్రభు వారు 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చెప్తారు, రక్షింపబడినట్టు నా హస్తము కురచకాలేదు, విన్నరకు విన్నట్టు నా చెవులు మందము కాలేదు అని చెప్తారు. మరి మన యొక్క పాపాలు మనకు క్షమించబడాలంటే మన పాపాలు ఏమంటా యేసు ప్రభు మనకి అడ్డుగా వచ్చిందండి. మరి ఆ శిలువలో కూడా మరి యేసు ప్రభు వారికి ఆయన మన పాపాలు ఆయన మీద మోసుకున్నారు కాబట్టి తండ్రి యొక్క చెయ్యి ఆయన పాపాలు అడ్డుగా వచ్చి తండ్రి ఆయన రక్షించలేకపోయినట్లుగా మరి చెప్పుకోవచ్చు అనమాట. మన యొక్క పాప భారాన్ని అంతా ఆయన మోస్తున్నారు కాబట్టి ఆయన ఒక పాపంగా అక్కడ కనబడి తండ్రి యొక్క తన చెయ్యి విడిచినట్టుగా మనము చూస్తున్నాం అనమాట. మరి ఆ విధంగా మరి యేసు ప్రభు వారు మరి మా పాపాలన్నింటినీ క్షమించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనం పడాల్సిన బాధను, మనం పడాల్సిన శ్రమను ఆయన ఆ శిలువలో మనం పొందినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మరి అవి చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నారని 33.5 సంవత్సరాలు బ్రతుకున్నారు. ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచయం చేశారు. మరి శిలువలో ఆ 3 గంటలు శ్రమను అనుభవించారు.
ఆ 3.5 సంవత్సరాలు సువార్త కంటే కూడా సిలువలో అనుభవించిన బాధ అంటే చాలా గొప్పదే. అంత బాధపడుతూ కూడా ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాను. మరి తండ్రి మీరు ఏం చేయించిన వీళ్ళని క్షమించమని యేసు ప్రభు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకి చూసినట్లయితే మనం ఈ సిలువలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సిన ఒకరినొకరు క్షమించవలసిన వారుగా ఉన్నాం. మరి మనం ఎవరైనా ఏమైనా అంటే చిన్న మాట అంటేనే మనము పడలేము. అంటే ఆ క్షమించడం అనేది ఒక గొప్ప ఇది కూడా. ఎందుకంటే ఒక శక్తి అని చెప్పాలి. క్షమించడం అంటే మరి కొన్నిసార్లు మనకి క్షమాపణ లేనటువంటివి కూడా ఉంటాయి. మరి అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు క్షమించారు. ఆయన్ని ఎంతగా హింసించినప్పటికి కూడా ఆయన క్షమించారు. మనం కూడా యేసు ప్రభు వారు ఆ సిలువలో చెప్పిన దానిలో 2 విషయాలు మనము నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం అన్నమాట. ఒకటి ఏంటంటే ఆ ప్రభువుకి మన యొక్క శ్రమలను అప్పగించాలి. మరి మనల్ని ఎవరో శోధించారు, మనల్ని ఎవరో కష్టపెట్టారు, మన మీద మనం కక్ష పెట్టుకోవడం కాదు. ఆ కక్ష పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ ఇదైపోవడం తప్పించి ఇంకేముంది. ఆ భారాన్ని అంతా కూడా మనం యేసు ప్రభు వారు మన దేవుని యొక్క పెట్టవలసిన వారు అన్నమాట. దేవుని యొక్క పెట్టి ఎంత ఘోర పాపమైనట్టు దేవుడు క్షమించినట్టుగా మనకు కూడా క్షమించగలే అటువంటి సహన శక్తి మనకి కలుగుతుందంట. మరి ఇంకోటి రెండవదిగా చూసినట్లయితే మనం కంట్రోల్ చేసుకోవాలి. మరి అటువంటి క్షమాపణ చేయాలంటే మనము కంట్రోల్ చేసుకుని వాళ్ళ మీదకి మనం దృష్టి వెళ్ళకుండా మనము మన జీవితాన్ని మన కుటుంబాలని దేవునికి అప్పగించుకొని మన కుటుంబాలు దేవుళ్ళు ఎదగాలని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే మన పాపాలు కూడా క్షమించబడతాయి అన్నమాట. మరి పాపాలు క్షమించబడాలంటే చాలా మరి దేవుడు క్షమించారు. మరి ఆ విధంగా మనం కూడా క్షమించబడి మరి యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు యేసు ప్రభుతో పాటు ఒక దొంగను కూడా సిలువ వేశారు. దొంగ కూడా అటు ఇటు కూడా ఎంతో పాపం చేస్తేనే కానీ అంత గవర్నమెంట్ శిక్ష సిలువలో వేయదంట. అప్పటికి వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఆ దొంగలు ఇద్దరును, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి ఆ సిలువలో అంతా పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మరి అప్పుడే దేవుడు ఒక దొంగను మనం రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుడు తండ్రికి ఏ విధంగా మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు మనకి మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు కానీ మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు వారు. మరి ఆ విధంగా ఆయన ఆ సిలువలో ఉంటూ కూడా ఒక దొంగని రక్షించి ఆయన్ని పరలోక రాజ్యం చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన యొక్క పాపాలు ఆ సిలువ మీద అప్పుడు క్షమించబడిపోయింది. ఆ దొంగ యొక్క పాపాలు క్షమించబడి ఆయనతో కూడా పరదేశంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. మరి ఆ దొంగ అప్పటికప్పుడు ఏ విధంగా అయితే క్షమించబడారో మనం కూడా మన యొక్క పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుని మమ్మల్ని క్షమించేవాడైనా. మరి ఆ విధంగా యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించే ముందు మరి మీకు యేసు ప్రభు వారు కావాలా లేకపోతే బరబ్బా కావాలా అని అడిగినప్పుడు జనులందరూ ఏమని అడిగారంటే మాకు బరబ్బా దొంగే కావాలని. ఆ బరబ్బా దొంగ అంతకుముందు యేసు ప్రభుతో అంటారనమాట, నువ్వు నాతో చేయగలిగినట్లయితే మన ఇద్దరము అదే ఈ విధంగా చేయొచ్చు అన్నట్టుగా. అంటే యేసు ప్రభు అంటే నా ప్రాణాన్ని ఇస్తాను కానీ నీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను కానీ నీతో చేతులు కలుపుతా అంటాను. మరి ఆ విధంగా మరి ప్రవచనాలు నెరవేరినట్లుగానే మరి ముందుగానే యెషయా గ్రంథంలో చెప్తారు కదండి, ఆ విధంగా ప్రవచనాలు నెరవేరినట్లుగానే మరి బరబ్బాను అక్కడ మనుషులు కోరుకున్నట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. అప్పుడు ఆ సమయంలో బరబ్బాను విడిపించి యేసు ప్రభు బరబ్బా ఎంతగానో దేవుని సన్నిధిలో ఏడ్చాడంట ఆ సమయంలో. అప్పుడు నాతో చేతులు కలుపునట్టుగా నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను ప్రభా, ఈ రోజు నా కొరకు నువ్వు ప్రాణాన్ని ఇస్తావు, నాకు బదులు నువ్వు సిలువ యాగం చేయబోతున్నావు అని చెప్పేసి అప్పుడు ఆ బరబ్బా కూడా మరి ఏడ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక ఎవడైనా తనకు హాని చేసింది నన్ను ఒకరినొకడు అనుకునేలా ఒకడు సహించు ఒకరినొకడు క్షమించుకోండి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించుడి. మరి ఇక్కడ చెప్తున్నారు కదా, మరి ఆ విధంగా మరి సిలువలో యేసు ప్రభు వారు గారు ఏ విధంగా మరి మొట్టమొదటిగా మరి దేవునికి ప్రార్థన చేయించున్నాం అన్నమాట. ఫస్ట్ నుంచే స్టార్టింగ్ ప్రార్థన, లాస్ట్లో కూడా ప్రార్థనతో ముగించినట్టు మనము చూస్తాం అన్నమాట. అందుకని మరి ఎవరైనా మనం ఎట్లా పాపం చేసినట్లయితే వారిని క్షమించి వారిని దేవుని చిత్తానికి అప్పగించవలసిన వారుగా ఉన్నాం అన్నమాట. మరి ఆ విధంగా మరి మనం కూడా మన యొక్క పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ క్షమాపణను మనం పొందుకునేలాగిన యేసు ప్రభు వారు మనకు అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించిన గాక. ఆమేన్.